హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాము. అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్ అనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సినవి చూసేద్దాము. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, ఆయిల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి వేగించుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, మనకి ఇక్కడ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మనకి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఈ ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూను కారం యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా అంతా కలిసేంత వరకు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, లైట్గా మనకి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ కుక్ అవుతుంది కదా. ఈ టైంలో మనం 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకి స్పైసీ చికెన్ ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, మనకి ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై తయారైపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.